మల్లవరం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయము సుబ్రహ్మణ్య స్వామి మహిమలతో విరాజిల్లుతున్న పుణ్యక్షేత్రము. ఈ ఆలయము సర్పదోష పూజకు ప్రసిద్ధి చెందింది. సంతానం లేని వారు ఇక్కడ దోష నివారణ పూజలు చేస్తే ఖచ్చితంగా సంతానం కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం ఉంది. మల్లవరం సుబ్రహ్మణ్య స్వామి ఆలయ చరిత్ర విషయానికి వస్తే, స్వామి ఆలయ ప్రాంగణంలో ఒక పాము ప్రత్యక్షమై గర్భగుడి లోపల శివలింగం వద్ద ప్రశాంతంగా ఉండేది. ఈ నాగుపాము సమీపంలోని నీటి కాలువలలో స్నానం చేసి తిరిగి ఆలయానికి వచ్చేది. ఈ పాము దైవిక లక్షణాలను కలిగి ఉందని గ్రామస్తులు గ్రహించి, గ్రామస్తుల నుండి డబ్బును సేకరించి ఆలయాన్ని నిర్మించడం ప్రారంభించారు. ఒకరోజు నిర్మాణ స్థలంలో ఉన్నప్పుడు అదే నాగుపాము చనిపోయి ఉండటాన్ని వారు గమనించారు. ఈ నాగుపాము నిర్మాణ స్థలంలోనే ఖననం చేయబడి చివరి కర్మలు నిర్వహించారు. గర్భగుడిలో సుబ్రహ్మణ్య స్వామి సర్ప రూపాన్ని ప్రతిష్ఠించారు. ఆలయ సముదాయంలో శివుడు మరియు పార్వతి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. తర్వాత ఒక నాగుపాము ఈ ఆలయాన్ని క్రమం తప్పకుండా సందర్శించడం ప్రారంభించింది మరియు శివలింగం వద్ద ఉంటుంది. పూజారులు మరియు భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి లింగానికి అభిషేకం చేయడం ప్రారంభించారు. సమీప గ్రామాల నుండి భక్తులు వేల సంఖ్యలో ఈ ఆలయాన్ని సందర్శించడం ప్రారంభించారు. ఈ ఆలయాన్ని 1962వ సంవత్సరంలో నిర్మించారు. మల్లవరం సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో సర్పదోష పూజ అత్యంత ప్రసిద్ధము. ఈ ఆలయంలో జరిగే నాగదోష పూజ, సర్పదోష పూజ అత్యంత విశిష్టం కలిగి ఉంటుంది. ఈ పూజ వారంలో సోమవారము మరియు మంగళవారం మాత్రమే జరుగుతుంది. ఈ ఆలయాన్ని చేరుకోవడానికి రాజమండ్రి మరియు కాకినాడ నుండి మల్లవరంకు ప్రత్యేక బస్సు సౌకర్యాలు ఉన్నాయి. అలాగే రైలు, విమాన సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి అత్యంత విశిష్టంగా ప్రఖ్యాతిని గాంచారు. ఎందుకంటే సంతానలేమితో బాధపడేవారు ఇక్కడకు వచ్చి పూజలు నిర్వహించినట్లయితే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అని చాలామంది స్వయం అనుభవాల ద్వారా చెబుతారు. కాబట్టి నాగసర్ప దోషాలు, సంతానలేమితో బాధపడే భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకొని సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులను పొంది శుభ ఫలితాలను పొందుతారు. మల్లవరం సుబ్రహ్మణ్య స్వామి పుణ్యక్షేత్రము ప్రతి ఒక్కరూ దర్శించాల్సినటువంటి పుణ్యక్షేత్రము. ఎంతో విశిష్టత మరియు మహిమలు కలిగిన పుణ్యక్షేత్రం మల్లవరం సుబ్రహ్మణ్య స్వామి పుణ్యక్షేత్రము. ప్రతి ఒక్కరూ ఈ ఆలయాన్ని దర్శించి స్వామివారి యొక్క కృపకు పాత్రులు కండి. మల్లవరం సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.